హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు అందమైన అమ్మమ్మ కథ చెప్పబోతున్నాను. అందమైన అమ్మమ్మ అంటే ఎవరో అప్సరసల అమ్మమ్మ అనుకోకండి. ఆమె సాదాసీదాగా ఉంటుంది. ఆమె ఉన్నది ఒక మారుమూల గ్రామం. పచ్చని పైర్లతో మనసున్న మనుషులతో నిండి ఉన్నది ఆ గ్రామం. అమ్మమ్మ అంటే సాదాసీదాగా, చాలా సరళంగా, సాధారణమైన చీర, నుదుటన విభూతి బొట్టు, ముఖంలో చెరగని చిరునవ్వు, నిర్మలమైన మనసు, ఎదుటివారి కష్టాల్లో తోడుగా ఉండి వాళ్లకు మనోధైర్యాన్ని ఇచ్చి తన చేతనైన సహాయం చేసేది. అమ్మమ్మ భర్త లేడు. ఆయన అనారోగ్యంతో చనిపోయి 10 సంవత్సరాలైంది. అమ్మమ్మకు ఒక కొడుకు. తను పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడు. భార్య పిల్లలతో ఉంటున్నాడు. తన తల్లిని, ఎందుకమ్మా నువ్వు ఇలా ఒంటరిగా ఇక్కడుంటావు? మాతో వచ్చేయమ్మా, నువ్వు అక్కడ మాతో ఉంటే మాకు కూడా సంతృప్తిగా ఉంటుంది కదా అని ఎంతో ప్రేమగా బ్రతిమలాడేవాడు. అమ్మమ్మ ఒప్పుకోలేదు. లేదు నాన్న, ఇది నా ఊరు, ఈ ఊరి జనం నా వాళ్ళు. మీ నాన్న బ్రతికిన ఈ ఊరిని ఇంటిని వదిలి నేను ఎక్కడికి రాలేను. నువ్వు బాధపడకు అని సమాధానం ఇచ్చేది. ఎవరికీ మనం బరువు కాకూడదని అమ్మమ్మ ఒంటరిగా ఒక చిన్న కిరాణా కొట్టు నడుపుకుంటూ తన కాలం గడుపుతూ ఉండేది. ఆ ఊరి చిన్న పిల్లలు, ఆడవాళ్ళు అందరికీ అమ్మమ్మ ఒక వైద్యురాలు, స్నేహితురాలు, శ్రేయాభిలాషిగా ఉండేది. ఒకరోజు పిల్లలు అందరూ వచ్చి కూర్చుని, అమ్మమ్మ ఒక కథ చెప్పు అమ్మమ్మ అని అడిగారు. అమ్మమ్మను అందరినీ కూర్చోబెట్టి కథ చెప్పును ప్రారంభించింది. ఒక అడవిలో ఒక వేటగాడు ఉండేవాడు. అతను రోజు జంతువులను వేటాడి జీవించేవాడు. ఒకరోజు అతను చాలా అలసిపోయి చెట్టు కింద కూర్చున్నాడు. అక్కడే ఒక చిన్న చీమ తనకంటే పెద్ద గింజను మోస్తూ వెళ్తోంది. అది చాలా కష్టంగా ఉన్నా ఆగకుండా ప్రయత్నిస్తోంది. వేటగాడు అది చూసి నవ్వాడు. ఇంత చిన్నదానివి అంత పెద్ద పని ఎందుకు చేస్తున్నావు అన్నాడు. చీమ చెప్పింది, నీలాగా నేను జీవులను హింసించి బ్రతకలేను. చిన్నదైనా నా శక్తికి తగ్గట్టు ప్రయత్నిస్తాను. ఒక్కో అడుగు వేస్తే పెద్ద పని కూడా పూర్తవుతుంది అంది. అది విని వేటగాడు చాలా సిగ్గుపడ్డాడు. నేను కూడా వేటాడి జంతువులను హింసించకుండా కష్టపడి విజయం సాధిస్తాను అనుకున్నాడు. మనం కూడా అంతేరా పిల్లలు. అడ్డదారుల్లో సంపాదించే సొమ్ము ఎప్పటికైనా పాము వంటిది. నీతి నిజాయితీగా సంపాదించిన డబ్బు అమృతం వంటిది. మీరు కూడా చీమలాగా కష్టపడి చదివి ఎదగాలిరా, కన్నవాళ్లకు మంచి పేరు తేవాలి అని చెప్పి కథ ముగించింది అమ్మమ్మ. పిల్లలందరూ అలాగే అమ్మమ్మ అని కేరింతలు కొడుతూ తమ ఇళ్లకు వెళ్ళారు. ఉన్నట్టుండి ఉరుములు మెరుపులతో గాలి వీచింది. ప్రొద్దు పోవడంతో ఆవులు, మేకలు, పక్షులు అన్ని గూటికి చేరుకున్నాయి. అమ్మమ్మ కూడా తన కొట్టు సర్దుకుని రాత్రి భోజనం చేసి పడుకుంది. 3 రోజులు విడువని గాలి వానకు అమ్మమ్మ కొట్టు ఉన్న గోడ కూలింది. ఇంట్లో నుంచి అమ్మమ్మ బయటకు వచ్చి చూసి చాలా బాధతో ఏడ్చింది. అందరూ అమ్మమ్మను చూసి, బాధపడకు అమ్మమ్మ అని ఓదార్చారు. పిల్లలందరూ చేరి, బాధపడకు అమ్మమ్మ అని అమ్మమ్మ చుట్టూ చేరి ఓదార్చారు. ఒక చోట పిల్లలందరూ చేరి, రేయ్ అమ్మమ్మ కొట్టు మన చేతనెంత బాగు చేద్దాంరా, పాపం అమ్మమ్మ అని కలిసి మాట్లాడుకొని తమ పొదుపు డబ్బులు సమకూర్చుకున్నారు. తన కొడుకుకు కూడా సమాచారం చెప్పనివ్వలేదు ఊరి జనం. కొయ్యలు, పెంకులు, ఇటుకలు, సిమెంటు అన్నీ వాళ్లే తెచ్చి అమ్మమ్మ కొట్టును బాగు చేయించారు. ఊరి పెద్దలు, పిల్లలు తనపై చూపిన ప్రేమకు అమ్మమ్మ కళ్ళు చెమర్చాయి. మళ్ళీ అమ్మమ్మ కళ్ళల్లో ఆనందాన్ని, చిరునవ్వును చూసి అందరూ ఆనందించారు. మానవ సేవయే మాధవ సేవ అన్న మాట ఈ కథ ద్వారా నిరూపణమైంది కదూ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.